టుడే సెషన్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ బెంచ్మార్క్ ఇండిసెస్ అయిన సెన్సెక్స్ మరియు నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 32 పాయింట్స్ తగ్గి 85,188 లెవెల్ వద్ద క్లోజ్ అయితే, నిఫ్టీ 17 పాయింట్స్ పెరిగి 26,146 వద్ద సెటిల్ అయింది. ఇందులో ఐటీ స్టాక్స్ నుండి సపోర్ట్ వచ్చింది కానీ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో హ్యూజ్ సెల్ ఆఫ్ మార్కెట్ని డ్రాగ్ చేసింది. ఫ్యూచర్లో మార్కెట్ డైరెక్షన్ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాలటిలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్లో బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ సిగరెట్స్ మరియు టొబాకో ప్రాడక్ట్స్ పైన ఎక్సైజ్ డ్యూటీని ఇంక్రీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 1 నుండి ఈ న్యూ ట్యాక్స్ రేట్స్ ఎఫెక్ట్లోకి వస్తాయి. దీనివల్ల ఐటీసీ షేర్ ప్రైస్ ఆల్మోస్ట్ 9% క్రాష్ అయింది మరియు గాడ్ఫ్రీ ఫిలిప్స్ షేర్ 17% వరకు పడిపోయింది. ఇది ఎఫ్ఎంసీజీ సెక్టర్కి పెద్ద నెగటివ్ న్యూస్, ఎందుకంటే ట్యాక్స్ హైక్ వల్ల వాల్యూమ్స్ తగ్గే ప్రమాదం ఉంది, ఫ్యూచర్ రెవెన్యూస్ పైన ప్రెషర్ పడుతుంది. వోడాఫోన్ ఐడియా స్టాక్ ప్రైస్లో హ్యూజ్ ర్యాలీ కనిపించింది. స్టాక్ ఆల్మోస్ట్ 8% పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ కంపెనీకి వోడాఫోన్ గ్రూప్ నుండి అప్రాక్సిమేట్లీ 5,836 crore రూపీస్ ఫండ్స్ వస్తున్నాయి అని తెలిసింది. ఈ ఫండ్స్ రివైజ్డ్ లయబిలిటీ సెటిల్మెంట్ అగ్రిమెంట్ ద్వారా వస్తున్నాయి. ఇది కంపెనీ క్యాష్ ఫ్లో పొజిషన్ని స్ట్రాంగ్ చేస్తుంది మరియు ఫ్యూచర్లో 5G రోలౌట్కి హెల్ప్ అవుతుంది అని ఇన్వెస్టర్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. స్టీల్ సెక్టర్ స్టాక్స్ అయిన టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ మరియు జిందల్ స్టీల్ షేర్స్ ఆఫ్టర్నూన్ సెషన్లో 2 నుండి 5% వరకు పెరిగాయి. దీనికి కారణం గవర్నమెంట్ స్పెసిఫిక్ స్టీల్ ఇంపోర్ట్స్ పైన 12% సేఫ్గార్డ్ డ్యూటీని ఇంపోజ్ చేసింది. ఇది నెక్స్ట్ 3 years వరకు ఉంటుంది. చైనా నుండి చీప్ ఇంపోర్ట్స్ని ఆపడానికి ఈ స్టెప్ తీసుకున్నారు. దీనివల్ల డొమెస్టిక్ స్టీల్ కంపెనీస్కి ప్రైసింగ్ పవర్ పెరుగుతుంది మరియు మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఆటో సెక్టర్లో డిసెంబర్ మంత్ సేల్స్ డేటా రిలీజ్ అయింది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎస్యూవీస్ మరియు ట్రాక్టర్స్ సేల్స్లో 25% గ్రోత్ రికార్డ్ చేసింది. దీనివల్ల స్టాక్ ప్రైస్లో పాజిటివ్ మూవ్మెంట్ కనిపించింది. రూరల్ డిమాండ్ రికవర్ అవుతున్న సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఇది ఫ్యూచర్లో ఆటో సెక్టర్కి మంచి బూస్ట్ ఇస్తుంది అని అనలిస్ట్స్ భావిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ న్యూ స్టార్ రేటింగ్ నార్మ్స్ జనవరి 1 నుండి ఫోర్స్లోకి వచ్చాయి. దీనివల్ల ఎయిర్ కండిషనర్స్ మరియు రెఫ్రిజిరేటర్స్ ప్రైసెస్ 5 నుండి 10% పెరిగే ఛాన్స్ ఉంది. అయినా సరే వోల్టాస్ షేర్ ప్రైస్ 2% పెరిగింది. ఎందుకంటే ప్రైస్ హైక్ పాస్ ఆన్ చేసినా డిమాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. సమ్మర్ సీజన్ వస్తున్న కారణంగా కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది. అదానీ టోటల్ గ్యాస్ స్టాక్లో ఆల్మోస్ట్ 10% సర్జ్ కనిపించింది. వాల్యూమ్ కూడా హెవీగా ఉంది. కంపెనీ ఇన్పుట్ గ్యాస్ కాస్ట్స్ వల్ల ప్రెషర్లో ఉన్నా సరే ఫ్యూచర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాస్పెక్ట్స్ మరియు మేనేజ్మెంట్ ఏఐ మేనిఫెస్టో ఫోకస్ వల్ల ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. లాంగ్ టర్మ్లో గ్యాస్ యూసేజ్ పెరుగుతుంది అన్న హోప్తో స్టాక్లో మొమెంటం బిల్డ్ అయింది. ప్రీమియర్ ఎనర్జీ కంపెనీకి 2,300 crore రూపీస్ వర్త్ ఆర్డర్స్ వచ్చాయి అని ఆఫ్టర్నూన్ అనౌన్స్ చేశారు. ఈ ఆర్డర్స్ డొమెస్టిక్ పవర్ ప్రొడ్యూసర్స్ నుండి వచ్చాయి మరియు FY27, FY28లో ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ అనౌన్స్మెంట్ తర్వాత స్టాక్ ప్రైస్ 3% పెరిగింది. రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది అనడానికి ఇది ఒక క్లియర్ ఇండికేషన్. డిఫెన్స్ సెక్టర్లో భారత్ ఫోర్జ్ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో 1,661 crore రూపీస్ డీల్ సైన్ చేసింది. దీని ద్వారా ఇండియన్ ఆర్మీకి 2.55 lakh CQB కార్బైన్స్ సప్లై చేస్తారు. ఈ డీల్ నెక్స్ట్ 5 years వరకు ఉంటుంది. ఈ న్యూస్ వల్ల స్టాక్లో పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. గవర్నమెంట్ డిఫెన్స్ ఇండిజినైజేషన్ పుష్ వల్ల భారత్ ఫోర్జ్ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఎన్టీపీసీ షేర్ నిఫ్టీ 50లో టాప్ గెయినర్గా నిలిచింది. పవర్ డిమాండ్ ఇండియాలో రికార్డ్ లెవెల్స్కి రీచ్ అవుతున్న కాంటెక్స్లో పవర్ స్టాక్స్లో రీరేటింగ్ జరుగుతోంది. ఫ్యూచర్లో రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అడిషన్ అగ్రెసివ్గా చేస్తున్నందున ఎన్టీపీసీ వాల్యుయేషన్ అట్రాక్టివ్గా కనిపిస్తోంది ఇన్వెస్టర్స్కి. ఏషియన్ పెయింట్స్ మరియు బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ పైన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మరియు కాంపిటీషన్ ఎఫెక్ట్ ఉంది. బజాజ్ ఫైనాన్స్లో గ్రోత్ కన్సర్న్స్ వల్ల సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఈరోజు మార్కెట్ బ్రెత్ మిక్స్డ్గా ఉంది. స్మాల్ క్యాప్స్లో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హుడ్కో లోన్ శాంక్షన్స్లో 51% జంప్ రికార్డ్ చేసింది. 9 months పీరియడ్లో టోటల్ శాంక్షన్స్ 1,39,000 crore రూపీస్కి చేరాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్కి డిమాండ్ హ్యూజ్గా ఉంది అని ఈ నంబర్స్ ఇండికేట్ చేస్తున్నాయి. గవర్నమెంట్ క్యాపెక్స్ పుష్ వల్ల హుడ్కో లాంటి PSUస్కి ఫ్యూచర్ అవుట్లుక్ బ్రైట్గా ఉంది.
కరూర్ వైశ్య బ్యాంక్ టోటల్ బిజినెస్ 16% పెరిగి 2.11 లాక్ క్రోర్ రూపీస్కి రీచ్ అయింది అని ప్రొవిజనల్ డేటా రిలీజ్ చేశారు. డిపాజిట్స్ మరియు అడ్వాన్సెస్లో డబుల్ డిజిట్ గ్రోత్ కనిపించింది. బ్యాంకింగ్ సెక్టర్లో క్రెడిట్ గ్రోత్ స్ట్రాంగ్గా ఉంది అని దీని ద్వారా అర్థమవుతోంది. మిడ్ క్యాప్ బ్యాంక్స్లో వాల్యుయేషన్ కంఫర్ట్ ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ ఫోకస్ చేస్తున్నారు. రూపీ వాల్యూ యుఎస్ డాలర్తో పోలిస్తే 89.99 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్నింగ్ నుండి 11 పైసే వీక్ అయింది. గ్లోబల్ మార్కెట్స్లో డాలర్ స్ట్రెంగ్త్ మరియు ఇంపోర్టర్స్ నుండి డాలర్ డిమాండ్ ఉండడం వల్ల రూపీ ప్రెషర్లో ఉంది. కరెన్సీ డిప్రిసియేషన్ వల్ల ఐటీ స్టాక్స్కి బెనిఫిట్ ఉంటుంది, కానీ ఆయిల్ ఇంపోర్ట్స్ కాస్ట్ పెరుగుతుంది. ఇది ఎకానమీకి నెగెటివ్ ఫ్యాక్టర్. ఓరియంట్ టెక్నాలజీ స్టాక్లో 16% అప్పర్ మూవ్ వచ్చింది. కంపెనీ 1:10 బోనస్ ఇష్యూ రికార్డ్ డేట్ అనౌన్స్ చేసింది. బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తున్నందున రీటైల్ పార్టిసిపేషన్ పెరుగుతుంది అని మార్కెట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. ఇటువంటి కార్పొరేట్ యాక్షన్స్ బుల్ మార్కెట్లో స్టాక్స్కి ఎక్స్ట్రా మొమెంటం ఇస్తాయి. వారే ఎనర్జీ స్టాక్ ప్రైస్లో వాలటిలిటీ కనిపించింది. సీఈఓ అమిత్ పైథాంకర్ రిజైన్ చేశారు మరియు జిగ్నేష్ రాథోడ్ న్యూ సీఈఓగా అపాయింట్ అయ్యారు. టాప్ మేనేజ్మెంట్ చేంజ్ ఎప్పుడైనా షార్ట్ టర్మ్లో అన్సర్టనిటీ క్రియేట్ చేస్తుంది, కానీ లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ ఇంటాక్ట్గా ఉంది కాబట్టి స్టాక్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. సిల్వర్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రాష్ అయ్యాయి. ఎంసీఎక్స్లో సిల్వర్ ఫ్యూచర్స్ ప్రైస్ హెవీగా పడిపోయింది. గ్లోబల్ ఇండస్ట్రియల్ డిమాండ్ కన్సర్న్స్ మరియు డాలర్ పెరుగుతున్న కారణంగా ప్రెషస్ మెటల్స్లో కరెక్షన్ వస్తోంది. గోల్డ్ ప్రైసెస్ కూడా వాలటైల్గా ఉన్నాయి. కమోడిటీస్ మార్కెట్లో ఈ ఫ్లక్చువేషన్స్ ఎక్విటీ మార్కెట్ మైనింగ్ స్టాక్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. యుఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ నెగెటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. S&P 500 మరియు నాస్డాక్ ఫ్యూచర్స్ ఆఫ్టర్నూన్ టైంకి రెడ్లో ఉన్నాయి. గ్లోబల్ క్యూస్ వీక్గా ఉండడం వల్ల ఇండియన్ ఐటీ స్టాక్స్ పైన ఆఫ్టర్నూన్ కొంచెం ప్రెషర్ క్రియేట్ అయింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్ కట్స్ పైన అన్సర్టనిటీ ఇంకా మార్కెట్ని హాంట్ చేస్తోంది. గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ డేటా రిలీజ్ చేసింది. నవంబర్ ఎండ్కి ఫుల్ ఇయర్ టార్గెట్లో 62% రీచ్ అయింది. ట్యాక్స్ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేకపోవడం వల్ల డెఫిసిట్ వైడెన్స్ అయింది. ఇది బాండ్ యీల్డ్స్ని పెంచే ప్రమాదం ఉంది. ఫిస్కల్ స్లిపేజ్ కన్సర్న్స్ ఉంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అవుట్ఫ్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. జీఎస్టీ కలెక్షన్స్ నవంబర్ మంత్లో ఫ్లాట్గా ఉన్నాయి. కన్జంప్షన్ డిమాండ్ స్లోగా ఉంది అనడానికి ఇది ఒక సంకేతం. రూరల్ ఎకానమీ రికవర్ అయితే తప్ప జీఎస్టీ రెవెన్యూస్ పికప్ అవ్వవు. గవర్నమెంట్ స్పెండింగ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. కన్జంప్షన్ స్టాక్స్ పైన దీని ఎఫెక్ట్ డైరెక్ట్గా ఉంటుంది. ఐపీఓ మార్కెట్ 2026లో కూడా స్ట్రాంగ్గా ఉండబోతుంది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. రిలయన్స్ జియో మరియు జెప్టో లాంటి బిగ్ కంపెనీస్ లిస్టింగ్కి రెడీ అవుతున్నాయి. ప్రైమరీ మార్కెట్లో లిక్విడిటీ స్ట్రాంగ్గా ఉంది. ఇన్వెస్టర్స్ న్యూ ఏజ్ కంపెనీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది సెకండరీ మార్కెట్ నుండి లిక్విడిటీని డ్రైన్ చేసినా లాంగ్ టర్మ్లో మార్కెట్ డెప్త్ని పెంచుతుంది. ఐచర్ మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ సేల్స్లో 24.7% గ్రోత్ రికార్డ్ చేసింది. ఎకనామిక్ యాక్టివిటీ పికప్ అవుతుందనడానికి ట్రక్ సేల్స్ గ్రోత్ రేట్ ఒక ప్రాక్సీ ఇండికేటర్. లాజిస్టిక్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్లో యాక్టివిటీ పెరుగుతోంది. ఇది ఐచర్ మోటార్స్ ఎర్నింగ్స్కి పాజిటివ్ డ్రైవర్గా మారుతుంది. గ్లోబల్ జియోపొలిటికల్ సిచ్యువేషన్ ఇంకా టెన్స్గానే ఉంది. రష్యా ఉక్రెయిన్ వార్ మరియు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల ఆయిల్ ప్రైసెస్ సడన్గా స్పైక్ అయ్యే రిస్క్ ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ స్టాక్స్ లైక్ హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ఈరోజు రేంజ్ బౌండ్గా ట్రేడ్ అయ్యాయి. గ్లోబల్ జియోపొలిటికల్ రిస్క్స్ మార్కెట్ సెంటిమెంట్ని సప్రెస్ చేస్తున్నాయి. ఓవరాల్గా 2026 ఫస్ట్ ట్రేడింగ్ సెషన్ వాలటైల్గా స్టార్ట్ అయింది. నిఫ్టీ 26,100 సపోర్ట్ హోల్డ్ చేయడం పాజిటివ్ సైన్ అయినా అప్సైడ్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తోంది. Q3 రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అవుతున్నందున స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్టర్స్ ఫోకస్ ఇండెక్స్ కంటే ఇండివిజువల్ క్వాలిటీ స్టాక్స్ పైన పెట్టడం మంచిది. దిస్ ఇస్ ఓన్లీ న్యూస్, నో స్టాక్ బయింగ్ రికమెండేషన్స్.